నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురువుల సర్వగురువుల వారి దివ్య పాదాలకు ప్రణామాలు. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి, నేను నమ్ముకుని ఆరాధిస్తున్న మాత, మా కులదైవం కాళికామాత, విశ్వకర్మ శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, విశ్వము ప్రకృతి వికృతి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత శ్రీ సూర్యనారాయణమూర్తి, కాలభైరవేశ్వర స్వామి, నవగ్రహముల అష్టదిక్పాలకుల పంచభూతముల వారి దివ్య పాదాలకు ప్రణామాలు. హరి ఓం శివోహం. వృషభ రాశి రోహిణి జన్మ నక్షత్రం గలవారికి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పుడు, దారి తోచనప్పుడు, డబ్బు ఖర్చు పెట్టి పూజలు, యంత్రాలు, హోమాలు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు స్వయంగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ రీతిగా ఆరాధించాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తాను. ముందుగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రం దోషం అవుతుంది. అంటే ఈ నక్షత్రమే జన్మ నక్షత్రం దోషమని చెప్పబడుతుంది. 1, 2, 3, 4 పాదాలు ఏ పాదాలలో జన్మించినా ఈ జన్మ నక్షత్ర దోష పరిహారం చేయించుకోవాలి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు అదేవిధంగా వీరికి మృగశిర జన్మ నక్షత్రం అంటే మృగశిర నక్షత్రము వచ్చిన రోజు మంగళవారము లేదా 9, 18, 27 తేదీలు లేదా ఈ 3 కలిసి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ, అప్పాల నైవేద్యం, పరమేశ్వరునికి రుద్రాభిషేకం, పాలు, నెయ్యి, పంచదారతో వండినటువంటి పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. వీరికి అభప్రదంగా ఉంటుంది. శివపురాణం, దుర్గాదేవి చరిత్ర పారాయణ ఇలాంటివి చేయడం వల్ల శుభం చేకూరుతుంది. అదేవిధంగా సోమవారము లేదా మంగళవారం 2, 11 అటువంటి తేదీలు అంటే 2 అంకెకి సంబంధించినటివి ఏదైనా వీళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బ్రాహ్మణునికి సోమవారం కానీ మంగళవారం రోజు కానీ ఎండు ద్రాక్షను వాళ్ళకు దానంగా ఇస్తే వీరికి శుభము. అదేవిధంగా త్వరగా ధనవంతులను చేసేదానికి భగవంతుడు వీళ్ళకు అవకాశాలు ఇస్తాడు. శుక్లపక్షంలో అష్టమి రోజున బీరకాయ, దోసకాయ, కాకరకాయ, గుమ్మడి చెట్లు ఇటువంటి వాటికి నీళ్లు పోయడం వల్ల కూడా వీరికి మేలు జరుగుతుంది. పార్వతీదేవి ప్రీతి కొరకు మహాశివరాత్రి రోజున బత్తాయి, నారింజలు అటువంటివి భక్తులకు పంచడం వలన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి, ధనలాభము కలుగుతుంది. శ్రీకృష్ణ భగవానుని ఆలయం కనుక ఉంటే లేదా శ్రీకృష్ణుణ్ణి, చంద్రుడిని ఇద్దరినైనా ప్రతినిత్యం కూడా వీరు మనస్సులో స్మరించడం, ఆరాధించడం లాంటివి లేదా పూజా మందిరాలకు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని వారి నామస్మరణ ఏ రీతిగా చేసినా వారికి ఎంతో మేలు, శుభము, లాభము చేకూరుతుంది. ఈ విషయాలని గమనించి వారికి ఇబ్బందులు కలిగినప్పుడు ఆయా పరిస్థితులను అనుసరించి ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి ఆర్థికంగా పెట్టుబడి పెట్టుకోలేని వాళ్ళు ఉపయోగించుకొని ఉపశమనాలు పొంది లబ్ధి పొందాలని తెలియచేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం శివోహం.
ఇంకా ఏదైనా సంబంధించిన విషయాల గురించి మాకు తెలిసిన మేర మీకు సందేహాలు ఉంటే మేము తెలియపరచాలంటే మా వాట్సాప్ నెంబర్ 8500557488. శివోహం.